ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నీ చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కష్టపడి వచ్చారు సంఘానికి అందరికీ కూడా వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఏం చెప్పారు కదా పాప కోసం పెట్టుకున్నామండి కూడిక. ఎప్పుడు నాకు పెట్టుకోవాలని ఉండేది కానీ ప్లేస్ సరిపోతుందో సరిపోదో మళ్ళీ అన్నిటికీ ఇబ్బంది అవుతుందని ఆలోచించాను. నేను ఎప్పటి నుంచో నాకు గృహకూడికి పెట్టుకోవాలని ఉండేది. అయితే దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించారు. దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచి వాతావరణాన్ని అనుగ్రహించారు. దేవునికి అందరికీ ఎన్నో వందనాలండి. అయితే మరి రాలేని వాళ్ళకి కూడా నేను ఫోన్ చేశామండి. మా ఫోన్లో అయితే మరి వాళ్ళు తీయట్లేదు. ఈ ఫోన్ ఎత్తి వస్తామని చెప్పారంట. ఏదేమైనప్పటికీ మరి వాళ్ళ గురించి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అయితే పిల్లల విషయంలో ఎప్పుడు దేవుడిని నేను మంచి మార్కులు ఇవ్వండి ప్రభా, మంచిగా చెయ్యండి అని ఎప్పుడు అడగలేదు. కానీ మీలో ఉండేటట్టుగా చెయ్యండి. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉంటే ఇంక అన్ని మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవుణ్ణి కలిగి ఉంటే చాలు అని నేను దేవునికి ఎప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తాను పిల్లలిద్దరి విషయంలో కూడా. ఎందుకంటే సొంత ఇంటిని రక్షించుకోవాలి ఫస్ట్, మన కుటుంబాన్ని. ఎంటనున్న సంఘం అన్నారు, పిల్లల్ని భర్త కుటుంబం అదే ఒక సంఘము. మొదటగా మరి అది కరెక్ట్ గా ఉండాలా దేవుని వాక్య ప్రకారం అని ఎప్పుడు కూడా దేవుని నేను అదే అడుగుతాను. మరి దేవుని ఎంత భయభక్తులు గల బిడ్డలుగా బిడ్డలు ఇచ్చారు. దేవునికి ఎన్నో వందనాలు. అయితే దేవుని కలిగి మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలని, ఆయనలో ఉండాలని, తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు ప్రేమించి సన్మానించి గౌరవించే బిడ్డలు ఉండాలని మీరందరూ కూడా మా కుటుంబం కోసం ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు ఈ గృహకూడి పెట్టడానికి ముఖ్యమైన కారణము మా అమ్మాయి పెద్ద అమ్మాయి మేరీ సందిన 10th క్లాస్ లో 570 వచ్చాయి ఆ రోజుకి. అలాగే ఇంటర్మీడియట్ కూడా 453 వచ్చాయి 470కి. అంత దాని ఈ గృహకూడిగా పెట్టడం జరిగింది. నేను సాధించలేని విషయాలు మా అమ్మాయి చదువు విషయంలో సాధించడానికి ఎంతో ఆనందం వేసింది. అందుకోసం దేవుని స్తోత్రాలు. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అడుగులు తడబడిన అలసట భయపడిన, అడుగులు తడబడిన అలసట భయపడిన
ఆలోచన చెప్పి చేయి పట్టి వెళ్ళు కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మోసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలేనను కృంగదీసిన తన చేతం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చేతము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెను చీల్చివేసిన తన చేతము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చేతము నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో